ఫోర్త్ వన్ ఇది అలిగేషన్ కాదు కానీ మీకు ఇతని యొక్క నేచరు, ఇతని యొక్క తత్వము, ఇతని యొక్క ఎట్లా అబద్ధాలు ఆడతాడు ఒక విషయాన్ని అనేది చెప్పేందుకు ఒక టాపిక్. కొన్ని ఇంటర్వ్యూలో చూసినాము 1000-2000 కోట్లు మేము గోల్డెన్ స్పూన్తో పెట్టినామని. సో వీళ్ళకి యాక్చువల్గా ల్యాండ్ ఉన్నది 32 ఎకరాలు వీణవంకలో, అండ్ ఒక 2 గ్యాస్ స్టేషన్స్, అందులో తిరుమలగిరి అది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు మీ మొత్తం కలిపితే వాళ్ళు 3 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్, నలుగురు కలిపి 50 కోట్ల అది అఫిడవిట్, అతనే సొంత అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో 52 కోట్లు. అంటే ఈయనే ప్రాపర్టీ కూడా కాదు అది. యాక్చువల్లీ ఇతనికి ఒక ఇల్లు ఉంది, మిగతా అదంతా కంబైన్డ్ ప్రాపర్టీ. అది మొత్తం కలిపితే 40-45 వస్తే దాన్ని డివైడ్ బై 4 అంటే వాళ్ళ నాన్నది కూడా పెట్టుకుంటే, అన్లెస్ వాళ్ళ తమ్ముళ్ళు అందరు రాసిచ్చిన, తమ్ముళ్ళు అన్నందరూ రాసిచ్చారు మాకు తెలియదు, కానీ అఫిడవిట్ ప్రూఫ్లో నాకు తెలిసినంత వరకు అయితే 40 కోట్లు అంటే 10 కోట్లు, అంటే 10-12 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఒకరు 1000-2000 కోట్లు అంటే ఇక మీరు ఎక్కడి నుంచి వస్తుంది 1000-2000 కోట్లు? అఫిడవిట్లో మాత్రం 50. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక అబద్ధాల్లో, ఒక మీడియాలో తప్పుదావ ఎట్లా తీసుకెళ్తున్నాడు ఏ విషయమైనా. బికాజ్ ఇవాళ మేము చెప్పకుండా ఎట్లా తెలుస్తుందని ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. మన కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి, మాకు సెన్సస్ ఆఫీసర్ సపోర్ట్ చేసిండ్రు, మనం సపోర్ట్ చేయకుండా మనకు ఏం వాల్యూ ఉంటుందనే ఉద్దేశంతో వచ్చినాం. మళ్ళీ ఇంకొకటి, అసలుకి ఆ లెటర్ ఇచ్చింది కొండా సురేఖ గారు గవర్నమెంట్లో, ఎండోమెంట్ కమిషనర్ హరీష్ గారు గవర్నమెంట్లో ఉన్నారు. నేను పోయి కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నా. అందులో సీఎం గారిని వట్టిగా, అసలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇలా సంబంధమే లేదు. ఆయనను తిడితే కేటీఆర్ గారు హ్యాపీ అవుతారేమో అని చెప్పి ఆయన సీఎం గారు యాక్చువల్లీ డావోస్ వెళ్ళిపోయారు. వారికి సంబంధం లేని విషయాలు కూడా వట్టిగా తీసుకొచ్చి అనటం, ఇటువంటి వ్యక్తి నేచర్ అనేది మీరు చూసి ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏ మీడియాలకు వచ్చి ఏం చెప్పినా మీరు ఒక 100 సార్లు చెక్ చేసుకోండి నా మాటలని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు